అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూడ్ 21వ భాగం. రచయిత ప్రసన్నలక్ష్మి గారు. అమ్మ ఒకసారి బయటికి రా, ఒకసారి పెళ్లి గురించి మాట్లాడడానికి వదినొచ్చింది. లలితమ్మ వస్తున్న కార్తీక్ అని అంటుండగానే బయటకు వస్తుంది. అదంతా చూసిన అమృత షాక్ అవుతుంది. వెంటనే తేరుకొని, కార్తీక్, అర్జున్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక వస్తానన్నారు. నేను రావడానికి దారి తెలియక కష్టమైంది. నువ్వు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ అయ్యాక తీసుకొనిరా. ఓకే వదిన. అమ్మ వదిన జాగ్రత్త, బాగా చూసుకో అని వెళ్ళిపోతాడు కార్తీక్. ఏంటి అత్తయ్య అంత షాకింగ్గా చూస్తున్నారంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది అమృత. పిల్ల పాపలు భర్తతో సంతోషంగా ఉండి తెల్లని దీవిస్తుంది. నువ్వు వస్తావని ఆయన చెప్పారని లెటర్ చూపిస్తుంది. నీకు నేనే మీ అత్తయ్యనని ఎలా తెలిసింది? మీ కొడుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు. అప్పుడు రూమ్ క్లీన్ చేస్తుంటే మామయ్య డైరీ కనిపించింది. అది తెరిచి చూస్తే మీ ఫోటో ఉంది. మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆ డైరీ చదివాకే తెలిసింది. మిమ్మల్ని ఎలా కనిపెట్టాలో తెలియలేదు. దేవుడు ఇలా కలిపాడు. నేను అని ఎలా తెలిసింది మీకు అని అడుగుతుంది. నిన్న గుళ్ళో చూశాను. అర్జున్ ఫోటో మీ మామయ్య పంపిస్తుండేవారు. చూసి మురిసిపోయేదాన్ని అంటూ ఏడుస్తుంది. ఆయన ఎలా ఉన్నారో ఏంటో కూడా తెలియదు. అత్తయ్య ఏడవకండి, మామయ్య గారు చనిపోయారు. మామయ్యకి అన్ని నిజాలు తెలిసాయని చంపేశారు అత్తయ్య. ఏం జరిగింది అని అంటే అంతా చెప్తుంది అమృత. ఆ రాక్షసి నా కొడుకు ప్రాణాలు తీస్తుంది. నువ్వే కాపాడాలమ్మా. శృతి పేరు బాగుంది, ఫోటో చూపిస్తావా? ఫోటో కూడా చూపిస్తుంది. ఇంకా ఎమోషనల్ అవుతుంది. అత్తయ్య మీ ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగదు. నేను చూసుకుంటాను. మీరేం బాధపడకండి. అక్కడ ఉన్న అత్తయ్య ఎవరు? అర్జున్ అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడు? అసలు ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతుంది అమృత. మీ మామయ్యకి నాకు గొడవలు పెట్టి మమ్మల్ని విడదీసిందమ్మా ఆ రాక్షసి. ఇప్పుడు పిల్లల్ని కూడా వదలడం లేదు. అక్కడ ఉందిగా రాక్షసి, దాని పేరు నీలాంబరి. ఒకప్పుడు అది నా స్నేహితురాలు. నేను మీ మామయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఇష్టం లేదు. మీ మామయ్యకి నీలాంబర్నిచ్చి పెళ్లి చేయిపోయారు. కానీ వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. పరువు పోయింది. దానివల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ పగతో తను మా లైఫ్లోకి వచ్చింది. మీ మామయ్య కూడా జాలిపడ్డారు. తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయారని చేరదీశారు. మీ మామయ్యకి పిఏగా చేరి చిన్నగా ఇంట్లోకి, ఆ తర్వాత మా లైఫ్లోకి కూడా వచ్చింది. నేను వేరే వాడితో లవ్లో ఉన్నానని, డబ్బు కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నమ్మించింది. అప్పటికే అర్జున్ చాలా చిన్నవాడు. ఎన్నో గొడవలు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శృతి కడుపులో పడింది. మళ్ళీ ప్రేమ పెరిగింది. మా ఇద్దరి మధ్య అలా దూరం తగ్గుతూ వచ్చింది. అంతా బాగుంది అని అనుకునేసరికి ఆ నీలాంబరి బుద్ధి చూపించింది. నన్ను నా బిడ్డను చంపాలని అనుకుంది. పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు నన్ను. అక్కడ శృతి పుట్టింది. ఆ రాక్షసి వచ్చి శృతిని చంపమని కాల్లో మాట్లాడి ఎవరికో అప్పగించింది. అర్జున్ని కూడా చంపాలని అనుకుంది. కానీ ప్రాపర్టీస్ అన్నీ కూడా అర్జున్ పేరు మీదే ఉన్నాయని తెలిసి మానుకుంది. నన్ను కూడా చంపి నీళ్ళల్లో పడేసింది. కొన్ని నెలలు లేచి చూస్తే ఈ గ్రామం వాళ్ళు నన్ను కాపాడారని తెలిసింది. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతే ఏం చేస్తుందో అనే భయం. అందుకే ఇలా ఇక్కడే ఉండిపోయాను. కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ దేవుడిచ్చిన బిడ్డగా నేను పెంచి పెద్ద చేశాను. వాళ్ళు శృతిని చంపకుండా పేరు పెట్టి చక్కగా పెంచారు అత్తయ్య. నేను తాతయ్యని అడిగాను, మీరు చనిపోయాక అర్జున్కి నేను అమ్మగా ఉంటాను, అర్జున్ పిలుస్తున్నట్టు అక్కలాగా లలితాదేవిగా ఉంటానని చెప్పింది. దాంతో మామయ్య అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు. గౌతమ్, పవన్ పుట్టారు. అది నాకు తెలిసింది అత్తయ్య. గౌతమ్ నీలాంబర్ అత్తయ్యలాగే, కానీ పవన్ మామయ్యలాగా చాలా మంచివాడు అత్తయ్య. మీరు ఆ ఇంటికి వచ్చే టైం వచ్చింది. నేను ఒక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. అందరినీ కలిపే బాధ్యత నాది. ఇక్కడి నుంచి తార్మార్ తక్కడమారే అని అంటుంది అమృత. ఏంటమ్మా మీరు కార్తీక్ అమ్మగారా? వావ్. అమృత, ఏమండి అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అడుగుతుంది. ఏంటి? అందరూ షాకింగ్గా చూస్తారు. అర్జున్ అమ్మ అని పిలుస్తారు కదా, అప్పుడు నాకు అత్తయ్య అవుతారు కదా, అందుకే అలా అత్తయ్య అన్నాను అని అంటుంది అమృత. చల్లగా ఉండు బాబు, హ్యాపీగా ఉండండి, లోపలికి రండి అని అంటుంది లలితమ్మ ఇద్దరిని దీవిస్తూ. అమ్మ మళ్ళీ వస్తాము, అప్పుడు ఇక్కడే భోంచేస్తాము, మేము వెళ్ళాలి ఈరోజు. ఏమీ అనుకోకండి, కార్తీక్తో పెళ్లి గురించి అంతా మాట్లాడాను. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి పెళ్లి గురించి కబురు పంపిస్తాము. వస్తానమ్మా అని అంటాడు అర్జున్. అమృత, వెళ్దామా? ఒక్క నిమిషం అని లలితమ్మ నక్ చేసుకొని, అత్తయ్య డైరీలో నా నెంబర్ ఉంది, ఏం చేయాలో అంతా చెప్తాను, అది ఇంట్లో ఉంది, తర్వాత వెళ్ళి తీసుకోండి. మీ బిడ్డల కోసమైనా మీరు ధైర్యంగా పోరాడాలి. ఉంటాను అత్తయ్య, జాగ్రత్త. అలా చెప్పేసి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. పవన్, కామాక్షి దిష్టి తీయాలి, త్వరగా రా అని పిలుస్తాడు. ఏంట్రా ఇదంతా అవసరమా? అవసరమే అర్జున్ అంటూ దిష్టి తీసి లోపలికి తీసుకొని వస్తుంది లలితాదేవి. ఇప్పుడు ఎలా ఉంది అమృత? అంతా బాగానే ఉందా? అర్జున్ వినయ్ వైపు చూస్తూ ఉండడంతో
లలితాదేవి, అర్జున్ నేను మీ అమ్మని, నాకెవరూ చెప్పనవసరం లేదు, అన్నీ తెలిసిపోతాయి అని అంటుంది. అవును, పిన్ని బాబాయ్ వాళ్ళు కనిపించడం లేదేంటి అని అడుగుతాడు అర్జున్. అది అన్నయ్య, నీకు తెలియదా, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, నీ వాళ్ళు ప్యారలైజ్ అయ్యారు, కదలరు, మాట్లాడలేరు, ఓన్లీ వింటారు అంతే. అయ్యో అవునా, ఏం పాపం చేశారు, దేవుడు ఇలా శిక్ష వేశాడు, ఒకసారి కలిసి వద్దామంటాడు అర్జున్. నువ్వు యాక్టింగ్ చేస్తే అవార్డ్స్ అన్నీ నీకే ఇస్తారు అర్జున్, వాళ్ళని అలా చేసిందే నువ్వు, మళ్ళీ ఏం తెలియనట్టుగా అడుగుతున్నావా, వావ్ అని అంటూ మనసులో అనుకుని బయటకు చప్పట్లు కొట్టేస్తాడు. ఏంట్రా చప్పట్లు కొడుతున్నావు, ఇక్కడ అంతగా ఏం జరిగింది అని అంటాడు అర్జున్. దానికి వినయ్ మనసులో అనుకుంది బయటకు వచ్చి, నేను చప్పట్లు కొట్టానురా, ఇప్పుడు ఏమని కవర్ చేయాలి అని అనుకుంటూ, అర్జున్ ఇక్కడ దోమలు ఉన్నాయనుకుంటా, కుడుతున్నాయి, అందుకే వాటిని కొడుతున్నానని అవి మీకు చప్పట్లుగా వినిపించాయని అంటాడు. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు, స్పెషల్లీ అర్జున్, నువ్వెలా ఉన్నావు, నన్ను చాలా మర్చిపోయావు. ఓ అమృత, నువ్వు అర్జున్ వైఫ్ కదా, నేను సితార, ఒకప్పుడు అర్జున్ ప్రేయసిని, ఫస్ట్ ప్రేమించింది నన్నే, నీకది చెప్పి ఉండలే అర్జున్, నువ్వేనా చెప్పు, మీ వైఫ్కి ఇంతవరకు నిజం చెప్పలేదా అని అంటుంది. అమ్ము అది నేను, ఏంటత్తయ్య ఈ సితార సైగ చేసుకుంటున్నారు అంటే ఈ పని అత్తయ్యదన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సితార, అర్జున్ని అడగవలసిన అవసరం లేదు, అర్జున్ నీ గురించి ఎప్పుడో నాకు చెప్పాడు, నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు, నాకు అంతా తెలుసు అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది. అమ్ము సారీ, నీకు చెప్దామని అనుకున్న సితార గురించి, కానీ అనవసరం అనిపించింది అంటాడు అర్జున్. మీ పిన్ని బాబాయిలను ఎందుకు అలా చేశావు, వాళ్ళు మీ పిన్ని బాబాయిలకి అంత పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంది అమ్ము. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అర్జున్. నీ గురించి నాకు తెలియదా, అలా అని యాక్సిడెంట్ చేసి ఇలా చేస్తావా వాళ్ళని అని అంటుంది అమృత. అసలు నిన్ను అని అంటూ బలంగా తన పైకి లాక్కుని, ఇప్పుడు చెప్పు అని అంటాడు అర్జున్. నా మాట వినవా ఏంటి అని అంటుంది అమృత. అవును, నీ జోలికి వస్తే ఇలాగే పనిష్మెంట్ ఇస్తాను. అమ్ము, సితార్ నన్ను ప్రేమించింది, నేను ప్రేమించలేదు, నేను ఫ్రెండ్గానే చూశాను, అది తనకీ తెలుసు, కానీ చెప్పలేదు, అందరూ ప్రేమిస్తున్నాడని అనుకున్నారు, నాకు ఫస్ట్ లవ్ నువ్వే అమ్ము, ఐఆమ్ సారీ, నీకు ఈ విషయం చెప్పనందుకు, ప్లీజ్ గొడవపడు, లేదంటే కొట్టు, ఇలా ఏం లేదన్నట్టుగా మాట్లాడకుండా ఉండొద్దు ప్లీజ్ అని అంటాడు అర్జున్. సరే, నిన్ను క్షమించాలంటే ఒక కండిషన్, అది ఒప్పుకుంటే నేను నీతో మాట్లాడతాను, లేదంటే లేదు అంటుంది అమృత. నువ్వు మాట్లాడాలి కానీ నేను వద్దంటానా, చెప్పు నేనేం చేయాలి, మీ అత్తయ్య మావయ్యలను ఇంటికి తీసుకొని రావాలి, పవన్ శ్వేతాలకి పెళ్లి చేయాలి. ఆ మాట వినగానే అమృతను వదిలేసి కోపం వస్తున్న పంటి బిగువును అదుపు పెట్టుకొని, ఇదిగో నీకు ముందే చెప్పాను అది జరగదు అని, ఎప్పటికీ వాళ్ళ గురించి మనం గొడవపడడం అనవసరం అని వెళ్ళిపోతూ ఉంటే అమృత, మిస్టర్ రూడ్ కొంచెం ఆగండి, నువ్వు అనుకున్నట్టు మీ అత్తయ్య మామయ్య ఏ తప్పు చేయలేదు, అది నేను నిరూపిస్తాను, ఇప్పుడే అర్థమైంది నీ కోపం నా ప్రేమ కంటే ఎక్కువ అని, సర్లే విను, ఖచ్చితంగా పవన్ శ్వేత పెళ్ళి జరిపించే తీరుతాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఆ పని జరిగేంత వరకు నేను మాట్లాడను అర్జున్ అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు, గుర్తుంచుకో, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు గుర్తించడం లేదు, చెప్తున్నాను విను, వాళ్ళతో మాట్లాడినా కలిసినా తిరిగినా నాలో ఇంకో వ్యక్తిని చూస్తావు, నువ్వు నాతో ఖచ్చితంగా మాట్లాడతావు, చూస్తూ ఉండు అని వెళ్ళిపోతాడు అర్జున్. అంతే కోపంగా ఉండు, నువ్వే మారిపోతావు, నీకెన్నో నిజాలు తెలియాలి, తెలిపే బాధ్యత నాది. పనిలో పడిపోతుంది అమృత. కొంత సమయం తర్వాత అమృత చూస్తూ ఉందని, సితారా మై డార్లింగ్, ఇలారా భోజనం చేద్దామని పిలుస్తాడు అర్జున్. డార్లింగ్ అంట, సితారా అంట, చూడు ఎలా పిలుస్తున్నాడో అని గొణుగుతూ ఉంటుంది అమృత. ఎవరికో మండుతోందనుకుంటా, కాలిన వాసన ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటాడు అర్జున్. అర్జున్, నువ్వు భోజనం చేద్దామన్నావా, అలాగే కలిసి చేద్దాం, ఏ అమృత ఇలారా అంటుంది సితారా ఏంటా లాంగ్వేజ్, అమృత అని పిలువు, అర్థమైందా, నాకు ఆకలి లేదు, నువ్వు తిను అని వెళ్ళిపోతాడు. అర్జున్ ఏడి తినకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వేమైనా అన్నావా, తనని కోపంగా వెళ్ళిపోయాడు అంటుంది అమృత. ఏంట్రా బాబు వీళ్ళిలా ఉన్నారు అనుకుని, ఆకలేస్తోంది మనమన్నా తిందామంటూ తింటుంది సితారా. ఏ సితారా, నిన్నే, ఆయన తినుకుని ఎందుకు వెళ్ళిపోయాడు, సారీ అమృత, అనవద్దు, ఆ లాంగ్వేజ్ ఏంటని తిట్టి వెళ్ళిపోయాడు, నిన్ను అలా పిలిచానని, ఓకే నువ్వు వెళ్ళు, నేను వడ్డించుకొని తింటానని అంటుంది సితారా. నీకు బుద్ధుందా, అమృత అర్జున్ని వేరు చేయడానికి నిన్ను పిలిపిస్తే వాళ్ళను కలపడానికి ట్రై చేస్తున్నావా, లేదు ఆల్రెడీ వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతోంది, ఈ రోజుకి వదిలేశాను, చూస్తూ ఉండండి, రేపటి నుంచి ఏం చేస్తాను అది చూద్దాం అని అంటూ వెళ్ళిపోతుంది లలితాదేవి. మరోవైపు, హలో రోజ్, ఎందుకు అంత కోపం, దానిని భోజనం మీద చూపించకూడదు, వింటున్నావా, ఎందుకు అంతలా అరుస్తున్నావు, మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు, రోజ్తో కాదు అంటాడు అర్జున్. రోజ్ టాబ్లెట్స్ వేసుకోవాలి, భోజనం చెదురుగాని రండి. రోజ్ భోజనం చేయదు, నువ్వు మాట్లాడితే నేను తింటాను, లేదంటే లేదు, నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు అర్జున్. రోజ్, నాకు ఆకలేస్తుంది, నువ్వు తింటేనే నేను తింటాను, ఇంకా నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది అమృత.
హలో అత్తయ్య, మేము ఇంటికి చేరుకున్నాము. అంతా బాగానే ఉంది అత్తయ్య. మీరు కార్తీక్తో హైదరాబాద్కి రావాలి. మామయ్య గారి లాయర్ అంకుల్తో అంతా కూడా మాట్లాడాను. మీరు వచ్చే టైం దగ్గర పడింది. మీ బిడ్డల కోసం ఈ పని చేయక తప్పదు. మీరు రావాలత్తయ్య, వస్తున్నారని ఫోన్ పెట్టేస్తుంది. ఎవరిని మీరు రావాలంటున్నావు? టెడ్డీ, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నీకెందుకు అని అంటుంది అమృత. ఇందాక రోజ్, ఇప్పుడు టెడ్డీయా? ఇంక పోతే సోఫా, కుర్చీ ఇలా మాట్లాడుకుంటూ పోతావేమో. సరే, ఇవన్నీ వదిలేసేయి. భోజనం తెచ్చాను, తిను. టెడ్డీ, ఇందాకే చెప్పాను కదా, నువ్వు తింటేనే నేను తింటాను అని. నేను కూడా తింటాను, ఇలా రా కూర్చో అంటూ అన్నం కలిపి నోటి దగ్గర పెడతాడు. తినకపోవడంతో సరే అని తింటాడు. ఇప్పుడు పెట్టు టెడ్డీ అలా అనడంతో తినిపిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సితారా, హలో స్వీట్ హార్ట్, నీకోసం కాఫీ పెట్టాను, తాగండి. సితారా, ఇదిగో కాఫీ అంటూ అర్జున్ ముందు పెడుతుంది. నాకు అత్తయ్య వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదని తెలిసినా నాకు చెప్పకుండా కలిసావు. నీకు నా ప్రేమను చూపించా, ఇప్పుడు నా కోపాన్ని కూడా చూపిస్తాననుకుని సితార తెచ్చిన కాఫీయే తాగుతాడు. మై డియర్ బేబీ, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. నీళ్లు పెట్టావా అని అడుగుతాడు. ఓకే బేబీ, నీకోసం లంచ్ని కూడా ప్రిపేర్ చేస్తాను అంటూ రూమ్కి వెళ్ళిపోతుంది సితార. అమృత, అర్జున్ ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. అర్జున్, వావ్, మేడం గారు నాతో మాట్లాడారు. నాకు ఇష్టం లేదు అని తెలిసి కూడా అత్తయ్య వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, ఎందుకు కలిసావని కోపంగా అడుగుతాడు. నీకెవరు చెప్పారు నేను వాళ్ళని కలిశానని? నువ్వు చెప్పాక నేను కలవలేదు అని అంటుంది. వావ్, అమృత అబద్ధాలు కూడా నేర్చుకున్నావన్నమాట. మరి వీడియో ఏంటి చెప్పు అమృత, చెప్పు. నాకు మ్యామ్ చెప్పారు, నిన్న నైట్ మన రూమ్కి వచ్చారు. వాళ్ళ డాడ్ మా వల్ల చనిపోయారు. మామ్ని ఇన్సల్ట్గా మాట్లాడారంట. నువ్వు ఆ రోజు గుడికి అబద్ధం చెప్పి వాళ్ళని కలవడానికి వెళ్ళావు కదా, వాళ్ళతో మాట్లాడావు కదా, ఈ ఇంటికి కూడా తీసుకొని వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను విను, వారంలో పవన్కి సితార చెల్లి మధుకి పెళ్ళి, అది గుర్తుంచుకో అని వేగంగా వెళ్ళిపోతాడు అర్జున్. లలితాదేవి, ఏంటి అమృత డల్గా ఉన్నావు? అర్జున్ ఏమైనా అన్నాడా నిన్ను? ఏం నటించావే, నేనే బెస్ట్ యాక్టర్ అనుకుంటే నాకంటే మించిపోయావు నువ్వు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్లాన్ వేసి ఒక కోటని కట్టుకుంటే దాన్నే పడగొడతావా? మీ అత్తయ్య మామయ్యని, మీ ఆడపడుచు శృతిని అందరినీ కూడా దూరం చేశాను, కానీ నిన్ను మాత్రం దూరం చేయలేకపోయాను. ఇప్పుడు అదే జరుగుతుందిలే, నువ్వు చూస్తూ ఉండు. ఇవన్నీ నాకు ఎలా తెలుసని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి మరీ కనుక్కున్నావుగా మీరా, అది మంచిగా మరి నీకు నిజం చెప్పింది, నా చేతిలో చచ్చింది. నా జోలికి, నా కొడుకు జోలికి రానంత వరకే గుర్తుపెట్టుకో. అమ్మయ్య, అత్తయ్య గురించి తెలియలేదనుకొని. వావ్ లలితాదేవత్తయ్య, ఇప్పుడు ఎలాగో నిజం తెలిసిపోయింది. సో నేను చెప్తున్నాను విను. మీ ట్రూ ఫేస్ని అర్జున్ ముందుకు తీసుకొని వస్తాను. అత్తయ్య మామయ్యలను ఇంటికి తీసుకొని వస్తాను. ఆస్తిని దక్కకుండా చేస్తాను. చూస్తూ ఉండండి. ఒకవేళ నా అర్జున్ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం కాలికను చూస్తారు నాలో అత్తయ్య అని వెళ్ళిపోతుంది కోపంతో. దీనికి ఎంత పొగరు! ఈ నీలాంబర్ని బెదిరిస్తుందా? చెప్తాను, నా జోలికి, నా ఆశయాల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. మరోవైపు లలితమ్మ, కార్తీక్, అది మనం హైదరాబాద్ వెళ్ళాలిరా, ఇంకా అక్కడే ఉందాము అని అంటుంది. ఎందుకమ్మా, మనం ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, అది కూడా ఇంత అర్జెంటుగా అని అడిగితే, అది నీ పెళ్లి కోసం కార్తీక్ అని అంటుంది. నాకంతా తెలుసమ్మా. అమృత వదిన, నువ్వు మాట్లాడుకుందంతా నేను విన్నాను. ఆ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు. పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకుందామని అనుకున్నా, కానీ అమృత వదిన అంతా చెప్పింది. మన ప్లాన్ గురించి కూడా చెప్పింది. అలాగే చేద్దాం అని అంటాడు కార్తీక్. హైదరాబాద్కి కూడా వెళ్దాం, కానీ ఒక్క మాట అమ్మా, ఇదంతా ఈ కొడుక్కి చెప్పాలని అనిపించలేదా? అవునులే, నీ సొంత కొడుకుని కాదు కదా అని అంటాడు. లలితమ్మ ఏడుస్తూ, కార్తీక్, ఇంకోసారి ఆ మాట నీ నోట నుంచి వచ్చిందో కొట్టేస్తాను చెప్తున్నా. నీకు ఇవన్నీ ఎందుకు అనిపించింది? ఈ గొడవలోకి నేను లాగడం ఎందుకులే అని నేను నీకు చెప్పలేదు. నేనే అన్నీ బ్రతుకుని బతుకున్నాను, కానీ అమృత నాలో ఉన్న భయాన్ని తీసేసింది. నా హక్కు కోసం పోరాడాలని ధైర్యం ఇచ్చింది. సారీ అమ్మ, అలా మాట్లాడినందుకు. నేను నీకు వదినకి తోడుగా ఉంటాను, పదా వెళ్దాం అని నవ్వుకుంటారు. నీలాంబరి, వస్తున్నాను, నీ అంతం ఆరంభమైంది అని అనుకుంటుంది లలితమ్మ. అర్జున్, మై స్వీట్ హార్ట్, నీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను రా అని కూర్చోబెడుతుంది సితార. చూడు, ఇలా కూర్చొని తినమంటే తిన్నాడా ఎప్పుడైనా? వర్క్ ఉంది, మీటింగ్ ఉంది అంటూ వెళ్ళిపోతాడు. ఈ నక్కమొహంది పిలవగానే వచ్చి తినడానికి కూర్చున్నాడు. నా చేత్తో వండిందైనా తింటాడుగా, అది చాలా అనుకుంటుంది అమృత. అమృత వైపు చూస్తూ, మై డార్లింగ్ సితార, ఈ బ్రేక్ఫాస్ట్ ఎవరు రెడీ చేశారు? నేనే రెడీ చేశాను. బాగుందా? ఎలా ఉంది అంటుంది సితార. అబద్ధం చెప్పకు, నాకు చెడ్డ చిరాకు. చేసి పెడితే నువ్వే వంట చేసి పెట్టు, లేదంటే లేదు. అబద్ధాలు చెప్పి మాయ చేసి చేత్తో చేసింది నాకు పెట్టకు అని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు పంటి బీగును దాచిన బాధను కన్నీళ్ళ రూపంలో జారవిడుస్తూ ఉంటుంది అమృత. అక్క, నువ్వేం బాధపడకు, ఇలా రోజు ఏడవాలి, కన్నీళ్ళని దాచుకో, అర్జున్ నావాడు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది.
అర్జున్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నా ప్రేమ కంటే నీ కోపమే ఎక్కువ. సరే కానివ్వు. నీ సంతోషం, నీ కుటుంబం కోసం నీతో కూడా పోరాడతాను. వినయ్ అన్న, అర్జున్ ఏం తినలేదు, నా గురించి ఏం చెప్పకుండా ఎలాగైనా తినిపించు అంటుంది. ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అన్నయ్య అన్నీ తర్వాత చెప్తాను మీకు, తిన్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పు అని ఫోన్ పెట్టేస్తుంది. కొంత సమయం తర్వాత అమృత, అర్జున్ తినేశాడు, ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాడు, నాకు పనుంది తర్వాత చేస్తానంటూ పెట్టేస్తాడు. అర్జున్, ఇప్పుడు చెప్పాను కదా తను అక్కడ తింటుంది, నువ్వు కూడా తిను. నేను తింటానులే, నువ్వు వర్క్ చూడు, నాకు చాలా వర్క్ ఉంది. చెల్లికి అబద్ధం ఎందుకు చెప్పించావు? ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు నా గొడవ పడుతున్నావు? అది మీ చెల్లికి అర్థం కావడం లేదు. నాకు ఇష్టం లేని పనులు చేస్తోంది, నాకు కోపం తెప్పిస్తోంది, మాట వినడం లేదు. అందుకే ఇవన్నీ నేను చేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళు, నేను తింటానులే, ముందు ఆ వర్క్ చూడు, చాలా వర్క్ ఉంది అని అంటాడు అర్జున్. అన్నయ్య, వదిన తిన్నది అనుమానం రాకుండా తినేలా చేశాను. అన్నయ్య, మరో విషయం, ఈరోజు నాన్న ఫ్రెండ్ లాయర్ అంకుల్ ఇంటికి వస్తున్నారు. ఎందుకో తెలియదు, నువ్వు మధ్యాహ్నానికి వచ్చేయి అంటూ ఫోన్ పెట్టేస్తుంది శృతి. నీకు ఎన్నిసార్లు చెప్పాను శేఖర్, నేను పనిలో ఉన్నప్పుడు నన్ను కలవద్దని చెప్పాను కదా. నాకు ప్రాబ్లం అవుతుంది, మనకి డబ్బులు కావాలి అంటే నువ్వు నన్ను కలవకూడదు అని అంటుంది సితార. శేఖర్, సితార, నువ్వు లేకుండా ఎలాగా ఉండేది నువ్వే చెప్పు. ఇప్పుడు నాకు కూడా డబ్బు చాలా అవసరం, అది నా పని అయ్యాక ఇస్తాను, డబ్బు ట్రాన్స్ఫర్ చెయ్యి అని అంటాడు. ఇప్పుడు నా దగ్గర లేవు శేఖర్, ఆస్తి మొత్తం కూడా మన చేతుల్లోకి త్వరలోనే వచ్చేస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు, ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని వెళ్ళిపోతుంది సితార. కథ ఇంకా ఉంది. నీలాంబరి కుట్రలన్నీ కూడా బయటపెట్టి అర్జున్ ముందు నిజం నిరూపిస్తుందా అమృత, లేదా అర్జున్ అమృతల మధ్య అపార్థాలు వచ్చి విడిపోతారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.